రామపత్ని జనకస్య పుత్రి సీతా మహాసుందరకోమలాంగి భూగర్భజాత భువనైకమహత వధూవరాభ్యాం వరదా భవంతు. తిరుమల తిరుపతి దేవస్థానములో ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి దేవాలయమునందు రాజద్వారమునందు అత్యంత విశేషంగా సీతారామ కళ్యాణ ఘట్టానికి సంబంధించినటువంటి శిల్ప విశేషము. ఇక్కడ రామచంద్రుల వారు సీతమ్మ వారికి మాంగళ్య ధారణ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా సీతానికి తదుపరి రాముల వారు అక్షతారోపణ చేస్తున్నారు. ఇక్కడ రాముల వారికి సీతమ్మ వారు ఏ విధంగా అక్షతారోపణ చేస్తున్నారు అందరం గమనించాలి. ఆజానుబాహుం అరవింద దళాగతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి అంటాం. అంటే ఆజానుబాహుం అంటే ఆ జాను పర్యంతం అంటే మోకాలు పర్యంతం చేతులు అత్యంత పొడవుగా కలిగినటువంటి వాడు అని అర్థం. అంటే స్వామికి మీరు గమనించారో లేదో ఇక్కడ మోకాలు దాటి చెయ్యి ఉన్నది. ఆజానుబాహుం అరవింద దళాగతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి అంటారు. అదేవిధంగా ఈ ముత్యాలు సీతమ్మ వారికి రాముల వారికి ఏ విధంగా వేస్తుందో చూడాలి మనము. సీతమ్మ వారు ఒక చిన్నటి స్టూల్ మీద లాంటి ఎత్తు ప్రాంతంలో నిల్చొని ఉంటే అక్కడి నుంచి రాముల వారికి అక్షతారోపణ చేస్తూ ఉన్నారు సీతమ్మ వారు. అంటే వెనకల జనక మహారాజు పట్టుకుని ఉంటే అంటే అంతటి ఎత్తు గలవాడట రామచంద్రుల వారు. దీన్ని అంటారు జానక్యా కమలా పద్మరాగాగితా న్యస్థారాఘవమస్తకే జవల సత్కుంద ప్రసూనాగితా శ్యామల